జై జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారమోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి త్రోశాను. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. సరదాగా ఒక పాత జ్ఞాపకం చెప్తా సార్. సో మా నాన్న చిరంజీవి గారికి చాలా వీరాభిమాని. సో అప్పుడు పాలిటిక్స్ టైంలో మీ ఫాలోవర్ ఉన్నప్పుడు ఆ గొడవల్లో నైట్ మా కారు కాల్చేశారు ఇంటెన్గా. లైక్ కారు కాలిపోతుంది న్యూస్, ఇంట్లో అందరం షివర్ అయిపోయి ఉన్నాము కారు కాలిపోయిందని. డాడీ ఫోన్ మోగుతుంటే నేను ఎత్తాను. నాకు వెంటనే షేక్ అయ్యి డాడీ డాడీ అని చెప్పి పోయి ఫోన్ ఇచ్చాను సార్. మీకు తెలియదు, మా కారు కాలిపోయి మంచి పని అయింది అనుకున్నాం సార్ ఆ రోజు. అంటే మా ఫ్యామిలీ అందరము ఆ కారు కాలిపోయిందనే ట్రోమా మర్చిపోయి వీఆర్ చెరిషింగ్ ద మూమెంట్ దట్ చిరంజీవి గారి నుండి డైరెక్ట్ ఫోన్ కాల్ వచ్చింది మాకు అండ్ మేము మాట్లాడగలిగినాం అండ్ యూఆర్ కన్సర్న్డ్ అబౌట్ అస్ అని చెప్పి. ఈరోజు సార్ కూడా చెప్పకుండా చెప్తున్నా, ఆయన గురించి చాలా మంది అమ్ముడు పోయారు అంటున్నారు. మీకు ఎవరికి తెలియదు, ఇదే మద్రాసులో ప్రసాద్ ల్యాబ్ పక్క నుండే కృష్ణా గార్డెన్స్ అనే ప్రాపర్టీ అమ్మి ప్రజారాజ్యం పార్టీ క్లోజ్ చేసే రోజున ఆయన అప్పులన్నీ తీర్చారు. అంత పెద్ద ప్రాపర్టీ అమ్మిన వ్యక్తి ఆయన. ఇది ప్రపంచానికి తెలియదు. ప్రజారాజ్యంలో నుంచి పుట్టినటువంటి బాధ, ఆ ఆవేశమే ఈ రోజు జనసేన. విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారమోశాను. నేను సైతం భువన